विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ఈ రోజున యువత ఏం చూస్తోంది అంటే వారందరికీ కూడా ఆధ్యాత్మికత అనేది కావాలి. ముఖ్యంగా తమ మనశ్శాంతికి, జీవితంలో వచ్చే ఒత్తిడులను తట్టుకోవడానికి మరియు పాజిటివ్గా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి యువత చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఇంకొక ట్రెండ్ కూడా ఉంది ఈసారి, భజన్. సంధ్యాస్ అనేసి పిల్లలందరూ కూడా వాటికి చాలా ఆకర్షితులు అవుతున్నారు అన్నమాట. సో కానీ ఈ సంప్రదాయం అనేది గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో వస్తోంది. చైతన్య మహాప్రభు ప్రవేశపెట్టిన ఈ సంప్రదాయంలో ప్రభుపాదుల వారు 32వ ఆచార్యులు. ఎవరినైతే మీరు గమనిస్తున్నారు, ఆ ఆచార్యులు ఆ సంప్రదాయాన్ని మనకి యథావిధిగా ఇచ్చారు. అందులో ఒక ఇంపార్టెంట్ భాగం ఏమిటంటే చక్కగా చాంటింగు, కీర్తనలు చేస్తూ ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఆ స్వామిని కొలవడం అన్నమాట. ఇంతకు ముందు కూడా చాలా ప్రాచీన సంప్రదాయాల్లో ఇవి ఉండేవి. ఆ కృష్ణుణ్ణి, రాధాకృష్ణుల్ని నృత్యాలు తర్వాత కీర్తనలతో కొలవడం అనేది అదేం కొత్త కాదు. కాకపోతే సంప్రదాయ ప్రకారం వారికి భగవద్గీత అర్థం చేసుకుని దానికి ఆధారంగా డ్యాన్సింగు, కీర్తన అదంతా చూడగానే అందరూ చాలా ఆకర్షితులు అవుతారు అన్నమాట. అంటే సంప్రదాయం ఉంది, ఒక బేసిస్ ఉంది, ఒక హిస్టరీ ఉంది, ప్లస్ ఈ న్యూ జనరేషన్కి కావాల్సిన విధంగా వారి కోరికలన్నీ కూడా తీర్చుకోవచ్చు అన్నమాట. ఆ రకంగా నృత్యాలు చేస్తూ స్వామిని ఆరాధిస్తే ఆ వచ్చే సాటిస్ఫాక్షను ఒక్కసారి కానీ పరిచయం అయితే ఇంకెవరు మిస్ కారన్నమాట. అందుకనే మాకు ప్రతి వారం మేము చూస్తుంటాం, ఇక్కడ మొత్తం దేవస్థానం అంతా కూడా సంపూర్ణంగా నిండిపోతుంది. స్టూడెంట్స్ ఒక 400-500 మంది దాకా వస్తారు. తర్వాత వాళ్ళని చూడడానికి, అదంతా వాళ్ళు కూడా అనుభవించడానికి ఎన్నో మంది ఫ్యామిలీస్ కూడా వచ్చి కూర్చుని చూస్తుంటారు అన్నమాట. ఈ రకంగా అంటే దేవుణ్ణి కొలవడం అనేది అందరికీ మంచిదే, అందరికీ కూడా ఆహ్వానం. మీరందరూ రావచ్చు, పాల్గొనవచ్చు, ఆ భగవంతుడిని ప్రార్థించవచ్చు. నేను యువతరానికి ఇచ్చే సందేశం ఏమిటంటే, మనకి ఎప్పుడూ కూడా మనస్సులో ఏమనిపిస్తుందంటే ఒక షార్ట్ కట్ ఏమన్నా ఉంటే బాగుంటుంది నా ప్రోగ్రెస్కి, లేకపోతే నా యొక్క హ్యాబిట్స్కి, లేకపోతే నా యొక్క లిమిటేషన్స్కి అనేసి. మా దేవస్థానం తరపున మీకు ఆహ్వానం ఏంటంటే, మా దగ్గర ఆల్రెడీ ఆ షార్ట్ కట్స్ ఉన్నాయి, దానికి ఒక ఏన్షియంట్ ప్రూఫ్లు ఉన్నాయి, హిస్టరీ ఉంది, సంప్రదాయం ఉంది. మీరు ధైర్యంగా వచ్చి ఈ అతి ప్రాచీనమైన ఫార్ములాని, షార్ట్ కట్స్ని మీరు ప్రాక్టికల్గా చేసి ఆ రిజల్ట్ని అనుభవించండి. ఆ తర్వాత మీరు సీరియస్గా భగవద్గీతను, ఈ కీర్తనలను, హరినామ సంకీర్తనను, ఆ నృత్యాలను తీసుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో చక్కటి ట్రాన్స్ఫర్మేషన్ రావడమే కాకుండా ఆ భగవంతుడి పట్ల, ఈ దేవస్థానం పట్ల, ఈ ప్రాచీన సంప్రదాయాల పట్ల ఆకర్షణ పెంచుకోగలిగితే మనం చాలా అదృష్టవంతులు అవుతాం అన్నమాట. సో అందరికీ కూడా ఆహ్వానం, మీరు రండి, ఎక్స్పీరియన్స్ చేయండి. అట్లీస్ట్ కొన్ని ఈ హరే కృష్ణ మహామంత్రాలని మీరు జస్ట్ విని రిపీట్ చేయగలిగితే చాలు, మీ జీవితంలో చక్కటి మార్పులు కనిపిస్తాయి. అందరికీ కూడా స్వాగతం. హరే కృష్ణ.